శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారందరికీ నేను హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో చూస్తున్న తల్లి, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు కృపించారు కనుక అందరూ కూడా ఆలకించేవారుగా ఉన్నారా? ఇంట్లో కూర్చొని మౌనంగా ఉండిపోయారా? అట్టి వారికి ఈ వాక్యం హృదయంలో దోచుకుని వెళ్ళాలని దేవుడి యొక్క మహాకృపను బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుకుందాం. కీర్తన 90 అలాగే 14 చదవండి. ఉదయమనే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడం. ఇక్కడ మాట ఆలోచిస్తున్నారా? ఈరోజు సేవకులైన మేము ఈ యొక్క శుక్రవారం ప్రార్థనలోకి వచ్చేమంటే ఉదయాన్నే లేచి ఆయన్ని ప్రార్థించి కాలువలో పెట్టి ఆయన దగ్గర మేము ఏం చేయాలి? ఆయన ఎప్పుడైతే నేను ఆశ్రదించారో అప్పుడు మనం ఏం చేస్తాం? ఉత్సాహించి ఉల్లాసించి సన్నిధికి రావడానికి సమయం వస్తుంది తండ్రి. లేదంటే మేము వచ్చేద్దాం అన్నాం అనుకోండి, వచ్చేటైతే అంటాడు తెల్లారి జూమ్లో ప్రతి ఒక్కరు కూడా కలుస్తూ ఒకరు ఎక్కడెక్కడ ఉన్న బిడ్డలందరూ హైదరాబాద్ నుంచి అలాగే ఎక్కడెక్కడో దూర ప్రదేశంలో ఉన్న బిడ్డలందరికీ మనకి ఒక తల్లి సెల్ ఇచ్చారు. ఆ సెల్లో అందరం కలిపి ఐక్యతతో ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన దేవుడు వింటున్నారా అని మీరు అనుకుంటున్నారా? నిజంగా వింటున్నారా? వినబట్టే మనం మళ్ళీ ఈ ఒక శుక్రవారం ప్రాంతాలకు వచ్చి మళ్ళీ సన్నిధిలో కలవడానికి సేవకులను అలాగే వారి పిల్లలను ఎంతగానో దయ చూపుతున్నాడు. సంఘాన్ని కూడా దేవుడు దయ చూపుతున్నారు. ఇక్కడ కీర్తన 90, 14 అలాగే 16 వరకు మనం వెళ్తే ఇక్కడ నీ సేవకులైన నీ సేవకులకు నీ కార్యములు కనపరచు. ఏం చేయాలంట? దేవుని ఏమన్నా అయ్యా మేము ఉదయకాలం కాలం భూమి మీద పెడుతున్నాం కదయ్యా, మాకు మీ చేసే కార్యాలు మాకు ఏం చేయాలంటే అప్పటి కార్యాలు ఆచార్యాలు మాకు కనపరచము అని అడగాలంటే అప్పుడు మనకి 7 సంవత్సరాలు మన బాధ వచ్చిన శ్రమ వచ్చిన అక్కడ మీరు చదువుతూ ఉంటుంది. శ్రమ వచ్చిన ఇబ్బందులు వచ్చిన దిగులు వచ్చిన ఉల్లాసంగానే ఉంటాం. మనకి ఎందుకో తెలుసా? ఆ బాధ ఇబ్బందులు మనకి లెక్క కనిపించవచ్చు. దీని గురించి మొదటి ఆలోచించారు 90 అలాగే 14 మాట. ఫస్ట్ మాట ఏమని మాట్లాడుతుందంటే మా మాట ఏంటంటే అయ్యా మేము ఉదయకాలాన్ని మేము పాల్గొని పెడుతున్నామంటే మీ ఒక కృప మాకు అంటే మేము ఉల్లాసించము అన్నారు. నిజమే తల్లి, నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నిజంగా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు పెట్టారా ఇలాగ దబోరా నీతోనే దేవుడు మాట్లాడుచున్నారు. మొదటి ప్రార్థన నీకు ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు అని దేవుడు ఇప్పుడు వాక్యం చదివిస్తున్నారు. ఎందుకంటే మొదటగా నువ్వు ఎలాగైతే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. ఆయన కృపంతో లేదో నువ్వు తెలుసుకో. ఆయన కార్యాలు జరుగుతున్నాయి లేదో చూసుకో. నువ్వు నీవే పరీక్షించుకున్న తర్వాత నిరీక్షణగా నువ్వు ఎప్పుడెత్తున్నావో దేవుడి కార్యాలను చూస్తావు. 7 సంవత్సరాలు బాధల్లో పడిపోయినా, అపాయంలో పడిపోయినా, ఇబ్బందుల్లో పడిపోయినా అంతా నీ మేలే. సేవకులకి సహకరించిందేదాన్ని కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు లేకపోతున్నావు? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎవరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నావు? ఒక్కసారి గ్రహించుకో. నీవు ఎప్పుడులాగే ఉండు. ఎప్పుడులాగే ఒక్కసారి ఉల్లాసవస్త్రం ధరించుకున్న తర్వాత చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. మనము ప్రార్థనలో ఎక్కడించేవారు ఉండాలి. నువ్వు భూమి మీద కాలు పెట్టేటప్పుడు దేవుని లేపుతున్నావా? ఫస్ట్ ఆయన ఎప్పుడు వెలుగు కలిగి ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన పాట అది. ఉదయకాలంలో లేసేటప్పుడు నేను చిన్న పాట పాడుతూ ఉంటాను. అలాగే గ్రూప్లో అందరూ కూడా మనకి హ్యాక్ట్ అవి ప్రార్థన చేసుకునే ముందుగా మనం ప్రార్థన చేసేది ఏంటంటే చిన్న పాట పాడుకుందామా? దేవుణ్ణి లేవనెత్తండి ప్రియులారా, దేవుణ్ణి లేవనెత్తండి. మంచం మీద ఉన్న కాలు భూమి మీద పెట్టండి. మంచం మీద ఉన్న కాలు భూమి మీద పెట్టండి. దేవుణ్ణి లేవనెత్తండి ప్రియులారా, దేవుణ్ణి లేవనెత్తండి. ఇక్కడ స్తుతులు చాలవు గాని అక్కడ స్తుతులు చాలును గదా. దేవుణ్ణి లేవనెత్తండి ప్రియులారా, దేవా
లేవనెత్తండి. పరలోక భగవంతుడు ప్రియ కుమారుడు యేసు, పరలోక భగవంతుడు ప్రియ కుమారుడు యేసు, భూనివాసులు జంతువులు సమస్త జనులను చూచుచుండురు. దేవాదేవుణ్ణి లేవనెత్తండి, ప్రియులారా దేవాదేవుణ్ణి లేవనెత్తండి. భూనివాసులందరూ కూడా చేతులు చాచుతూ, అయ్యా మేము ఉద్యోగానికి వెళ్తున్నామయ్యా, అయ్యా ఈ రోజు మేము పనులకు వెళ్తున్నామయ్యా, అయ్యా ఇదిగో మేము బిచ్చినెత్తుకుంటే వరగా ఉన్నాము, మేము ఏమన్నా అట్టి వారికి మేము ఉండకూడదయ్యా, నీ కృప కావాలయ్యా, నీ దయ కావాలయ్యా, ఉద్యోగం చేసే కాడికి మేము మోసం చేయకూడదయ్యా, ఎవరినైనా మీ పరిశుద్ధ గ్రంథంలో మాకు చెప్పిన మాటలు బట్టి మా హృదయంలో దాచుకోవాలయ్యా, యథార్థత దయచేసండి అని మనం ఎప్పుడైతే ఉదయకాలాన్ని ఆ కాలు మన మీద పెట్టే మంచున్న కాలు, అప్పుడు దేవాన దేవుడి మనం కొలుస్తుంటే ఇంకా ఎంత ఆనందమో చూడండి ఆయనకి, ఎంత సంతోషమో చూడండి ఆయనకి, ఎంత ఘనత చూడండి ఆయనకి. ఏమంటారో తెలుసా, నా తల్లి నా చెల్లి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా ఉన్నారా, దేవుడిని లెక్కొట్టేవారు ఉన్నారా, ఏమైనా దేవుడు నిద్రపోతున్నాడా ఏంటి అందరూ అనుకోవచ్చు. దేవుడు నిద్రపోరు, కానీ నీ చెయ్యి పట్టుకునేది తట్టినట్టున హృదయం ఇంకా బలపరచబడి నీకు ఇంకా దీన్ని వాళ్ళని ఆశగా మందికి వస్తుంటారు. 7 సంవత్సరాలు నీకు కష్టాలు వచ్చినా నీకు ఇవ్వవలసింది ఏదైనా సంపూర్ణ ఆహారం ఇస్తారు. నిన్ను పిచ్చెత్తుకున్నదాలా చేయరు, అప్పిచ్చేవాళ్ళ చేస్తారు, అప్పు తీసుకునేలా చేయరు. నువ్వు ఎలాగున్నావంటే నువ్వు ప్రార్థన చేసుకునే భాగ్యం చేసి తెలియపరచుకోండి. ప్రార్థన ఎలా చేయాలి, యేసుని ఎలాగ మనము సంతోషించాలి. 10,000 అతి సుందరుడిని నలగకొట్టి ఆయన వస్త్రాలు తెల్లటి వస్త్రాలని రక్తవర్ణ వస్త్రాలుగా మార్చబడినట్టే కేవలం నా పాపం వలనే, కేవలం నా చూపు పోబోకే, కేవలం నా కాలు నడకపోబోకే, నా హృదయం తలంపులు స్థిరములేకే అన్నీ ఆయనకి ముళ్ళు కిరీటాలు ధరించి ముళ్ళతో కొట్టబడి కరడాలతో కొట్టబడి ఈడ్చబడి ఆయన సిలువయాగము పడ్డారు అంటే కేవలం దేవుడు బిడ్డలారా నీవు ఒకసారి గ్రహించుకో. నీవు భూమి మీద ఉదయకాలాన్ని ప్రార్థన చేసుకుని కాలు భూమి పెట్టావా, నీకంత దీవెనే, నీకంత ఆశ్రదాలే. సేవకులారా సేవకురాలారా అని దేవుడు అక్కడ వాక్యం చెప్తున్నారు, ఇది మా కోసమే అని ప్రభు చెప్తున్నారని మనం బలపరచబడతామా? ఎంతో మంది ఆసక్తి కలిగి ఎంతగానో రోదన చేసే సేవకులు, దేశం కోసం ప్రార్థన చేస్తున్న సేవకులారా అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. తండ్రులారా మీకోసం చేస్తున్నాను, తల్లులారా మీకోసమే చేస్తున్నాను, నా కోసం కూడా చేయండి. మనమంతా ఐక్యత కలిగితే ఏదైనా సాధించగలము, ఏదైనా సాధించగలము. దేశం మీద చూస్తున్న జరుగుతున్న విషయాన్ని బట్టి ఎంతో కన్నీరు మున్నీరైపోతున్నాం, కానీ అయినా పర్వాలేదు, మనం భయపడద్దు, అస్సలు భయపడద్దు. ఎందుకంటే దేవుడు మన దేవుడు రోసంగల దేవుడు, రోసంగల దేవుడు కనుక ఆ దేవుడి పట్ల మనం ఉన్నాం కనుక, ఆయన పిల్లలమే మనం ఉన్నాం కనుక అదే రోసం కొంచెం మనం కూడా పెంచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క శుక్రవారం ప్రార్థనలో ప్రతి ఒక్కరు కళ్ళని ప్రయత్నం చేస్తుందామా? పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి, కృపా కనికరమ గల మా దేవానికి స్తోత్రాలు. అయ్యా కీర్తన 90 నుంచి అయ్యా 14 నుంచి అయినా అయ్యా దేవా యేసయ్యా అయ్యా 16, 17 వరకు కూడా చక్కని మాటలనైనా అయ్యా విలువైన మాటలు, అమూల్యమైన మాటలు తండ్రినైనా మీరు పరిశుద్ధ గ్రంథంలో రాసించిన మాటలు బట్టి నీ దాసులతో కొన్ని మాటలు అయ్యా తండ్రి యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న బిడ్డలకి బలపరచండి. సేవకులనైనా సంఘాలు కడదామనుకున్నప్పటికీ ఆగిపోయి ఉన్నారు, వారికి మీరు కృపను దయచేయండి, వారికి సహాయం దయచేయండి, ధన సహాయం దయచేయండి, అద్భుత కార్యాలు దయచేయండి, సూచన క్రియలు దయచేయండి, మహాత్మ కార్యాలు దయచేయండి. మీ కృపనైనా మెండిగా అయ్యా సేవకులకు దయచేయండి. సేవకులు పడుచున్న వ్యాధులు మీరు చూస్తున్నారు తండ్రి, మీరు లేదు మేమేమీ లేదేసయ్యా, మీరు ఉండలేసయ్యా. ఇదిగో నా తండ్రి యమన కుమారుడైన నా తండ్రి దాసుడినైనా అయా తండ్రినైనా గన్నతో కలిసి చంపేసిన కుటుంబం గురించి చేసేస్తూ అమెరికాలో ఆ సేవకులను మాట్లాడుచున్న మాటలనైనా తెలుగులో మాకు తెలియపరిచిన దైవ సేవకులనైనా ఇదిగో ప్రభా తండ్రి సంఘమునైనా హైదరాబాద్ నుంచి నేను మాకు తల్లి విషయాలు తండ్రిలో తెలియపరిచారు. అయ్యా తన మాటలు తెలుగులో నాకు ఎవరు చెప్తారని నేను ఎంతో గోచాడని ప్రభా తండ్రి గారు మీరు మాట్లాడిన మా హృదయంలో ఎంతో కన్నీరు ఉన్నారయ్యా.
ఇదిగో బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు నాన్న అంటే చెప్పడానికి కూడా లేదయ్యా. తండ్రి పరిచయం వెళ్ళాను నాన్నగారు చెప్తూ నిజమే తండ్రి, మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నైనా చూసిన బుద్ధి లేని వారికి జ్ఞానం వచ్చేలా చేయండి ప్రభు. అయ్యా తండ్రి నైనా రాజానికి సేవకులు పట్ల సేవకురాడు పట్ల ఎక్కడైతే పరిశుద్ధ రక్తమైనా సేవకుల రక్తం కారుచున్నదైనా గ్రామాన్ని పవిత్రపరుస్తున్నప్పుడు అయ్యా ఇంకా బహుగా నిలబెట్టుకోండి అయ్యా తండ్రి. ప్రవీణ కుటుంబం కూడా తండ్రి అలాగే తండ్రి అయ్యా మంచి మంచి మాటలు తేని మాట్లాడేవాడు చదువులేని వారు అయ్యా తండ్రి నైనా మీ మాటలు పట్టినైనా అయ్యా తండ్రి నైనా సేవకులు చెప్తున్న మాటలు మనకు దాచుకుంటేవారమయ్యా. అలాంటి వారు తండ్రి నేను శత్రువుని ఆడుకున్న పరలోకంగా చెందున్నారు తండ్రి చేసుకోండి నైనా. అయ్యా పుస్తకంలో తండ్రి అయ్యా తండ్రి అన్న తండ్రి అర్జాషా పట్టవి అయ్యా నా తండ్రి నేను 100 రోజులు ఉపవాసంలో మరడు అనేక దేశాలు వెళ్ళొచ్చుంటున్నా తండ్రి. అయ్యా ఆయన పిల్లలుగా మేము ఆరాధించేవారుగా అయ్యా తండ్రి అయోగ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన కోసం నేను శ్యామకరంగా రావడానికి ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు దీవెనాస్వాద నింపండి అయ్యా. వారి భార్య బిడ్డలు తండ్రి నైనా కుమారులని నైనా వారి కుటుంబాన్ని మరి గుర్తు చేసుకోండి అయినా. అలాగే నా కుటుంబాన్ని నైనా సేవకుల కుటుంబం సేవకుల కుటుంబాన్ని గుర్తు చేసుకోండి, సంఘాలు గుర్తు చేసుకోండి అయినా. ఇదిగో తండ్రి నైనా వచ్చే నెలలో మన ఉపవాస వర్కులనైనా ఘనంగా జరగడానికి 4 నుంచి నైనా అయ్యా తండ్రి నైనా 9వ తండ్రి నేను తారీఖు వరకు తండ్రి నైనా వచ్చే నెల నైనా ఉపవాస వర్కులకి నైనా అనేక గ్రామాల నుంచి రావడానికి సహాయం తండ్రి. కృపా తండ్రి కనికరము దయచేయండి. నాకు కావలసిన ప్రతి అనుగ్రహాన్ని ఆహారం తండ్రి శక్తింపు దయచేసి తండ్రి అయ్యా తండ్రి నైనా బలముగా నా తండ్రి సేవకుల వాక్యంలో ప్రభు బలపరచబడి పాపని సంధించుకోవడానికి సహాయం దయచేయమని అయ్యా వాతావరణం రాకపోకలు తండ్రి సేవకులకి నేను సమస్తాన్ని కాపాడించాను. ఇలాగే తండ్రి అదే ప్రభు సేవకులు ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మీరు సహకరించి సహాయం చేయమని కృపా కనికరము చూపి ప్రభు తండ్రి అయినా మీ శక్తి మీ బలమైన మాకు నింపమని చేస్తున్నాము. మీ ధైర్యం నాకు దయచేయమని పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన బంగారు పాదాలకు చేర్చి పరిశుద్ధ నామములో మా